నాకొక్క విషయం అర్థం కావట్లేదు. అసలు మీకు ఈ రామ్లీలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే నా ఉద్దేశం, మీ కుటుంబంలో రామాయణంలో ఉన్న క్యారెక్టర్లన్నీ ఉన్నాయి కదా, అలాంటప్పుడు ఎందుకు? నీకైతే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా. ఊరికే వాగొద్దు ఆవిడ మా అమ్మ, అలాగే తన నా భార్య. ఎందుకు నువ్వు వాళ్ళ లోపలికి ఎందుకు పంపించలేదు? అన్నట్టు ఆ ప్రజ్ఞ ఎక్కడుంది? దేవుడా, నేను దాన్ని భగవంతుడి దగ్గర పంపిద్దాం అనుకుంటే నువ్వు దాన్ని వెతుకుతున్నావు. చూడు, టైం పాస్ చేయొద్దు. ప్రజ్ఞ ఎక్కడ కనిపించడం లేదు. అందరూ తన కోసం వెతకడం మొదలుపెట్టారు. కాసేపు ఆలస్యం అయిందంటే నేను ముందే చెప్తున్నాను, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఏం చేయాలన్నా త్వరగా చెయ్యి. అరే, ఇప్పుడిక నేనేమి చేయను. ఇక ఏం చేసినా రాముడే చెయ్యాలి. అంటే ఏంటి? నువ్వు ప్రజ్ఞని కలవాలా? అయితే పద, రా చూపిస్తాను. పద 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 పద. అరే, ఎక్కడికి? అలా చూడు. ఎలా ఉంది ప్లాన్? చాలు 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 చాలు, మరీ అంతగా పొగడాల్సిన అవసరం ఏమీ లేదు. అస్సలొద్దు. కావాలంటే ఆయన్ని పొగుడు, మనల్ని పుట్టించిన వాణ్ణి. రావణుడికి నిప్పంటగానే ప్రజ్ఞా పని ఇక అయిపోతుంది. దానికి కారణం ఎవరవుతారు? బాణం వేసిన వారే కదా. అప్పుడేమవుతుంది? ఒకే దెబ్బకే 2 పిట్టలు. ఏంటి, అవునా కదా? ఏ పిట్టలు? హలో బేబీ, ఇల్లరా. ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి ఇక్కడి నుంచి. ఎందుకు వెళ్ళాలి? ఎప్పుడు మీతో మాట్లాడడానికి వచ్చినా నన్ను తరిమేస్తూ ఉంటారు. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. ఎక్కడ దాచారు ప్రజ్ఞని? నేను అభిని కాదు, రాజుని. అసలు నువ్వు నా వెనక ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు ఒకసారి చెప్పాను కదా వెళ్ళమని. వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళను. అరే అరే, ఎందుకు తిడుతున్నావు బేబీని? ఆఖరి చూపు చూడాలనుకుంటోంది. ఆఖరి చూపా? ఎవరిని? రావణుణ్ణి. వెళ్ళు, అటునుంచి వెళ్ళి చూసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు. నేను చెప్పాను కదా నేను వెళ్ళను అని. అరే ఆగండి, నీకు ప్రజ్ఞాని చూడాలనుందా? ఇలా రా 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 రా, పద. అదిగో. నెమ్మదిగా నెమ్మదిగా. అయిపోయిందా దర్శనం? చూసావా? గివ్ మీ 5. చూపించాను కదా అని నువ్వు వెళ్ళి అందరికీ చెప్దాం అనుకోవద్దు. ఎక్కడా నోరు తెరవకూడదు, లేదంటే ఈ ప్రజ్ఞ పక్కన నిన్ను కూడా కట్టేస్తాను. అలాగే బాంబు పెట్టానంటే ఇక నువ్వు వెళ్ళు వెళ్ళు. ఎక్కడ కూర్చుంటే క్లియర్గా కనిపిస్తుందో అక్కడ కూర్చో. వెళ్ళు. అరే వెళ్ళు, కాసేపట్లో ఇక్కడ మంటలు అంటుకుంటాయి. వెళ్ళు. ఇదిగో ఇదిగో తీసుకో, హైఫై. అరే విను, అరే నేను చెప్పేది విను. వెంటనే కోపం వచ్చేస్తుంది వీళ్ళకి. మేము ఎప్పటి నుంచో ప్రజ్ఞ గారి కోసం వెయిట్ చేస్తున్నాం. ఆవిడ్ని పిలవండి, మేము ఆవిడతో ఒక విషయం మాట్లాడాలి. నేను అర్థం చేసుకోగలను. చూడండి, ప్రజ్ఞకి తల చాలా నొప్పిగా ఉంది. అందుకని తను మందులు వేసుకోవడానికి పైకి వెళ్ళింది. కాసేపట్లో వచ్చేస్తుంది. ఒకవేళ వీళ్ళకి ప్రజ్ఞ ఎక్కడుందో తెలిసిపోయిందంటే అప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. అలాగే ఒకవేళ విజయ్ ప్రజ్ఞను వదిలేశాడంటే అప్పుడు దానికంటే పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ప్రజ్ఞ అందరికీ అన్ని విషయాలు చెప్పేస్తుంది. ఆ తర్వాత విజయ్తో పాటు నా పేరు కూడా బయటపడిపోతుంది. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? మేము ఆవిడతో స్పాన్సర్షిప్ గురించి మాట్లాడాలి. మీరు ఎందుకు ఆవిడని పిలవడం లేదు చెప్పండి. చూడండి, ఒకవేళ మీరు ఆవిడని పిలవలేదంటే అప్పుడు మేము... ఒక్క నిమిషం. అప్పుడు ఏంటి? మీరు నానమ్మతో ఇలా ఎలా మాట్లాడగలరు? మీకు తెలుసు కదా ఆవిడ మీకంటే చాలా పెద్దవారు. ఆవిడతో ఇలా మర్యాదగా మాట్లాడతారా? ఎక్స్క్యూజ్ మీ, నీకు ఎంత ధైర్యం మా నాన్నమ్మతో ఈ విధంగా మాట్లాడడానికి? బిజినెస్ సంగతి తర్వాత, ముందు నువ్వు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో అది నేర్చుకుంటే నీకు మంచిది. నేను ఈవెన్ కేవలం ఇదే అడిగాను, మీ కంపెనీ హెడ్ ఎక్కడా అని. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం. అరే వెయిట్ చేస్తే మాత్రం ఏంటి? ఇలా మిస్బిహేవ్ చేస్తారా? మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది ఈవిడ? మీతో ఏదైనా బిజినెస్ డీల్ ఫైనల్ చేస్తోంది ఈవిడ? లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్ని వెతికే డ్యూటీ ఈవిడకుందా? మరి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మిస్బిహేవ్ చేస్తావు? నువ్వు వెంటనే క్షమాపణ అడగలేదంటే నేను ఈ ఈవెంట్ ఇప్పుడే క్యాన్సిల్ చేస్తాను. డూ గెట్ దట్? కంపెనీ హెడ్ లేకుండా ఎలా క్యాన్సిల్ చేస్తారు? నేను ఏం చేయగలనో ఏం చేయలేనో నువ్వు అస్సలు ఊహించలేవు. అందుకే ఇంకోసారి నువ్వు హెడ్ పేరు చెప్పి బెదిరించావంటే నేను ఈ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయడానికి ముందే నేను ఇక్కడి నుంచి పంపించేస్తాను. టెన్షన్ పెరుగుతోంది ఇదంతా చూసి. రాజుగారు నిజం బయట పెట్టారు కదా. అభి, నువ్వేం చేస్తున్నావు? నేను మాట్లాడతాను, నువ్వు సైలెంట్గా ఉండు ప్లీజ్. చూడండి, మీకు తెలుసు కదా అభికి వాళ్ళ నాన్నమ్మ అంటే ఎంత ఇష్టమో. మరి మీరు నాన్నమ్మతో అలా ఎలా బిహేవ్ చేయగలరు?
మీరు ఇప్పుడే ఏమి క్షమాపణ అడిగి ఈ మ్యాటర్ని ఇంతటితో క్లోజ్ చేయండి ప్లీజ్. వీఆర్ సారీ. ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక మనం రావణ దహనాన్ని స్టార్ట్ చేద్దాం. పదండి ఇక రావణ దహనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. జై శ్రీరామ్! ఆగండి, జై ఒక్క నిమిషం ఆగండి. ఏంటి మళ్ళీ ఏమైంది? ఇంతసేపు లేట్ అవుతుందన్నారు, మరి ఎందుకు ఆపుతున్నారు? చూడండి, విషయాన్ని అర్థం చేసుకోండి. కంపెనీ ఓనర్ లేకుండా మీరు ఇంత ఇంపార్టెంట్ ఈవెంట్ ని ఎలా పూర్తి చేయగలరు? చూడండి, ఇక్కడ బాణం వేయాల్సింది తను కాదు, నిప్పంటించాల్సింది తను కాదు. ఈ రెండు పనులు నేనే స్వయంగా చేయాల్సినప్పుడు మరి నేను తన కోసం ఎందుకని వెయిట్ చేయాలి? మేము ఆవిడతో డీల్ చేసుకున్నాం. ఈవెంట్ ఆవిడ ఉండగానే స్టార్ట్ అవుతుంది, అలాగే ఆవిడ ఉన్నప్పుడు ఎండ్ అవ్వాలని. వాళ్ళు చెప్పింది నిజమేగా? ఇదిగోండి మీ బాణం, ఇదిగోండి మీ విల్లు. నేను వెళుతున్నాను, మీరే చేసుకోండి అంతా. ఓ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఎప్పుడైతే మీ పార్ట్నర్ ఇక్కడికి వస్తుందో అప్పుడు నన్ను బాణం వేయమని అడగండి. రావణ దహనం చేయడానికి ఇంకెవరైనా రాముని వెతుక్కోండి. మీరేం టెన్షన్ పడకండి, ప్రజ్ఞోదిని ఇక్కడికి వచ్చిన తర్వాత అంత సాల్వ్ అయిపోతుంది. భగవంతుడా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నేను ఇంతవరకు అంతా నా భర్త కోసమే చేస్తూ వచ్చాను. దానికి బదులు నాకు ఇదా దక్కుతుంది. నాకు నా గురించి దిగులు లేదు. ఒకవేళ ఈ రోజు నేను చావాలని రాసుంటే దానికి ఇంకెవరైనా కారణం కావాలి, కానీ నా భర్త కాకూడదు. నేను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. నా సంతోషం కంటే ఆయన సంతోషమే నాకు ముఖ్యమని నీకు తెలుసు కదా. నా చావు వల్ల ఆయనకి ఏమైనా మంచి జరుగుతుందంటే అప్పుడు నాకు ఈ విషయంలో అసలు ఎలాంటి బాధ ఉండేది కాదు. కానీ ఒకవేళ నువ్వు నా జీవితాన్ని తీసుకొని ఆయన జీవితం మొత్తం నాశనం చేయాలనుకుంటే అప్పుడు నేను నిన్నెప్పటికీ క్షమించను. ఇక ఏ జన్మలోనూ నేను నీ పేరు కూడా తలుచుకోను. ఈ రోజు దసరా పండుగ, చెడు మీద మంచి గెలిచే రోజు. కానీ ఒకవేళ ఈరోజు నువ్వు చెడుని గెలవనిచ్చావంటే అప్పుడు అందరికీ ప్రేమ మీదే కాదు, నీ మీద కూడా ఉన్న నమ్మకం పోతుంది. నీకు నన్ను ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి, కానీ నా భర్త మీద ఎలాంటి నింద పడకుండా చూసుకో. అలాగే నేను పోయిన తర్వాత ఆయన శత్రువులకి దూరంగా ఉంచు. ఒకవేళ నా ప్రార్థన నీ వరకు చేరుకోలేదంటే అప్పుడు ఇదే నా ఆఖరి కోరిక అనుకో. అభి, అసలేమైంది నీకు? నాకేం కాలేదు, కానీ మీకే ఏదో అయింది. ఎందుకు అందరు ఇంత కంగారు పడుతున్నారు? ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఏదో తను కనిపించకపోతే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. తనే స్వయంగా వెళ్ళింది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. మనకెందుకు టెన్షన్ చెప్పు? అభి, ఇలా కూడా జరుగుండొచ్చు కదా. తను ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుందేమో. తను సమస్యల్లో లేదు, నాకు తెలుసు తను ఎక్కడుందో. అలాగా? ఎక్కడుంది చెప్పు. నా ఉద్దేశం తను ఏం చేస్తోందో అది నాకు తెలుసు. తను ఎక్కడో దాక్కొని తన ఇంపార్టెన్స్ పెంచుకుంటోంది. మన బ్రెయిన్ తినేస్తోంది. మనం తన కోసం వెతికి అలసిపోయి కూర్చుంటాం కదా, అప్పుడు తను బయటకు వస్తుంది. బయటకు వచ్చి పళ్ళికిలు ఇస్తుంది, మహారాణిలాగా ఎంట్రీ ఇస్తుంది. అందుకే నీకేం చేయాలంటే అది చెయ్యి. నేను ఇక్కడే కూర్చుంటాను. ఇదిగో రావణా, నువ్వు కూడా రెస్ట్ తీసుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కాలడానికి ఇంకా టైం ఉంది. సరే, నువ్వు ఇక్కడే కూల్గా ఉండు, నేను వెళ్తాను. ఇదిగో విను, ఆ లేడీ ముగింపు వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి రా. నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నానని మాత్రం ఎవరికి చెప్పకు. ఇప్పుడు నేను లేడీ ముగింపుకి నా ఇంపార్టెన్స్ ఏంటో చూపిస్తా. అలాగే. వెయిట్. ఫంక్షన్స్ అన్ని చక్కగా జరిగాయి. ఈ ఒక్క ఫంక్షన్ మాత్రం మధ్యలో ఆగిపోయింది. రావణుడికి ముగాంబోకి మధ్య ఈగో క్లాష్ అయిందనిపిస్తోంది. ఎవరు ఇంపార్టెంటో తేల్చుకుందామని. ఈ గాజు ఎవరిది? ఇక్కడికి ఎలా వచ్చింది? అరే ఎక్స్క్యూజ్ మీ, ఇది మీదా? హలో, మీలో ఎవరికైనా తెలుసా ఇది ఎవరిదో? ఈ గాజు ఎవరిది? అరే హే రావణ, నువ్వేమన్నా చూసావా ఈ గాజు ఎవరు పడేశారో? అయినా నేను నిన్నెందుకు అడుగుతున్నాను? నువ్వు నీ 10 తలలు పెట్టుకొని ఇలా కూర్చోలేదు, నిల్చున్నావు కదా. వెయిట్ చేస్తున్నావు కదా రాముడు వచ్చి నిన్ను కాల్ చేసి వెళ్తాడని. వెయిట్ చేయాల్సిందే నువ్వు. చాలా బాగుంది, బాగా ఖర్చు చేసింది లేడీ మొగేమో దీనికోసం. రావణ, నీ కడుపంతా ఖాళీగా ఉంది, కానీ నీకు ఈరోజు తినడానికి కేవలం ఈ టపాకాయలు మాత్రమే దొరుకుతాయి. రావణ, ఒక
చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే కాలట మొదలెడతావో అప్పుడు తిన్నగా లేడీ ముగాంబ మీద పడాలి. అలాగే తనని నీ కడుపులోకి తీసుకోవాలి. ఒక్క ఆధారం కూడా వదలకూడదు. ఒకవేళ లేడీ ముగాంబ కూడా నీలా ఉంటే ఎంతో బాగుండేది. ఎంత మాట్లాడినా రిప్లై ఇవ్వకుండా. ఎనీవేస్, నీకు నిప్పును అంటించేంత వరకు నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఏంటి దొరికిందా తను? లేదభి, అన్ని చోట్ల వెతికాను, అసలు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళేదో తెలియట్లేదు. ఏయ్ రఘు, ఇలా రా నువ్వు. అసలు లేడీ ముగాంబో ఎక్కడ? నాకు తెలుసు తను ఎక్కడో దాక్కుని ఇలా డ్రామాలు ఆడుతోంది. తనని త్వరగా బయటికి రమ్మని చెప్పు. నా గనక తిక్క రేగితే రావణుడికి నిప్పంటించేస్తాను. స్పాన్సర్స్ చేత తిట్లు తింటుంది తను. సార్, మేడం ఎక్కడున్నారో నాకు కూడా తెలీదు. నీ జాబ్ ప్రొఫైల్లో మీ మేడం గురించి తెలుసుకోవాలని లేదా? అసలు శాలరీ దేనికి ఇస్తోంది తను నీకు? చూడు ప్రవీణ్, నా ఉద్దేశం ప్రకారం ఈ డ్రామా రాత్రంతా ఇలాగే నడుస్తుంది. అందుకే నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. ఆ లేడీ ముగాంబో కనిపించాక వచ్చి నాకు చెప్పు. దీనికి 2 నిమిషాలు నిప్పంటించి వెళ్తాను. ఆల్రైట్, గోయింగ్ టు రిలాక్స్. ఇక ఇప్పుడు మీరే మాకు చెప్పండి, దీనిని రెస్పాన్సిబుల్ బిహేవియర్ అంటారా? అసలు ప్రజ్ఞా గారు ఎక్కడున్నారో తెలియదు. ఇక ఇప్పుడు అభి కూడా ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఇట్ ఈస్ అన్ప్రొఫెషనల్, ఐ మస్ట్ సే. అదే కదా, పబ్లిక్ ఇక్కడ రావణ దానాన్ని చూడడానికి ఎదురు చూస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరు ఎక్కడున్నారో తెలియటం లేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఇక ముందు మేము మీతో డీల్ చేయడం కుదరదు. ఇదిగో వినండి, మాకు కూడా మీతో డీల్ చేయాలని ఆశగా లేదు. మేం మనుషులతో డీల్ చేయాలనుకుంటున్నాం, మీలాంటి వాళ్ళతో చేయాలనుకోవడం లేదు. మాకు ప్రజ్ఞ గురించి తెలియడం లేదంటే రావణుడు గురించి ఆలోచిస్తున్నారా? ప్రజ్ఞకి ఏమైనా జరిగిందంటే దానికి ఎవరు బాధ్యులు అవుతారు చెప్పండి? అన్నట్టు నేను చెప్పింది మీరు వింటే బాగుంటుంది. ఒకవేళ ప్రజ్ఞకి ఏమైనా జరిగిందంటే అప్పుడు నేను మీ ఇద్దరి మీద కేసు పెడతాను. అక్కా, ఇలాగే మాట్లాడాలి, లేదంటే వీళ్ళు ఎక్కువ చేస్తారు. ఇందు చెప్పింది కూడా నిజమే కదా. ఒకవేళ మరో అరగంటలో ప్రజ్ఞ దొరకలేదు అంటే అప్పుడు మీ మీదే కాదు, ఏకంగా మీ కంపెనీ మీద కేసు పెడతాం. ఇక అప్పుడు మీరు మాతోనే కాదు ఎవరితోనూ డీల్ చేసుకోలేని పరిస్థితికి వచ్చేస్తారు. చూడండి, మేము మీ పరిస్థితిని అర్థం చేసుకోగలం, కానీ ప్లీజ్ మీరు కూడా మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇక్కడికి అందరూ రావణ దహనం చూడడానికి వచ్చారు. ఒకవేళ ఈ ఈవెంట్ స్టార్ట్ చేయడానికి ఏమాత్రం ఆలస్యం జరిగినా సరే అప్పుడు జనం తిరగబడొచ్చు కదా. సీరియస్లీ, అండ్ మేము ఒక పని చేస్తాం. ఈ ఈవెంట్ ని పూర్తి చేద్దాం. ఆ తర్వాత మనందరం కలిసి ప్రజ్ఞా గారి కోసం వెతుకుదాం. అలాగే, మీరు ఈవెంట్ని పూర్తి చేసుకోండి. కానీ దానికోసం మిస్టర్ అభి రావాల్సి ఉంటుంది. రావణుడికి ఆయనే బాణం వేస్తారు కదా. చూడండి, ప్రస్తుతానికి అభి కోపంగా ఉన్నాడు. తను ఇప్పుడు శాంతించడానికి ఎంత లేదన్నా అరగంట అయితే పడుతుంది కదా. అందుకని ఎవరి చేతనే చేయించండి. ఏం తేడా ఉంటుంది? ఇక్కడ ఇంత దూరం నుండి ఎవరు బాణం వేసినా ఎవరికి తెలియదు. ఏమైనా తెలుస్తుందో చెప్పండి. నా కొడుకున్నాడు కదా రాజ్, అభికి అన్నయ్యే కదా. ఒకవేళ తన అభి జాకెట్ ని వేసుకున్నాడంటే వెనక నుంచి చూస్తే ఎవరనేది కూడా తెలీదు. సరిగ్గా ఎలా చెప్పారత్తయ్య. ఇక రాజు అయితే గురి పెట్టారంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆయన గనక గురి చూసి కొట్టారంటే అది సరిగ్గా ఎక్కడ తగలాలో అక్కడికి వెళ్లే తగులుతుంది. ప్లీజ్ మీరందరూ సైలెంట్గా ఉండండి. ఈ పని ఎవరిది? అభి పనే కదా, తనే చేస్తాడు, నేనేం చేయను. బాబు, అవకాశం వచ్చినప్పుడు వినియోగించడం నేర్చుకో. మనకి పెద్ద టైం కూడా లేదు. అరే నేను మీకు ఒకసారి చెప్పాను కదా చేయను అని. చేయనంటే చేయను. ఎందుకు చెయ్యవు? అరే మంచి పని కదా ఇది. నువ్వు రాముణ్ణి చంపావు అంటే నేను కూడా తలెత్తుకుని చెప్పుకోగలను, నా పెద్ద కొడుకు రాజ్ కాదు రాముడు అని. ఇప్పుడు నువ్వు మీ అమ్మ కోసం ఈ మాత్రం కూడా చేయలేవా? అరే నేను చెప్పాను కదా, నేను చేయనంటే చేయను అంతే. నాకు ఒకరి హత్య కేసులో ఇరుక్కోవాలని ఆశగా లేదు. ఒరే ముద్దు, నువ్వు రావణుడి బొమ్మకే కదా నిప్పు పెట్టేది, ఎవరిని కాల్చి చంపడం లేదు కదా. అందుకే వీలు తీసుకుని గురిపెట్టి తొందరగా. అరే నువ్వు ఎవరిని హత్య చేయడం లేదు, ఎవరు నిన్ను హంతకుడని పిలవరు, సరేనా? అందరూ నిన్ను హీరో అంటారు. ఇక నన్ను హీరోయిన్. ఇక నేను హీరో వాళ్ళ అమ్మ. నువ్వు హీరోయిన్ అవ్వు, అలాగే మీరు హీరో వాళ్ళ అమ్మవు, కానీ నేను చేయనంటే చేయను అంతే. అరే రాజ్ రాజు చెప్పేది విను. విను. అదేంటంటే మా అబ్బాయి రాజ్ చాలా మంచివాడు. అందుకే వాడు చంపడం చావు లాంటి మాటలు వినగానే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక మీరందరూ కలిసి మిస్టర్ అభిని ఒప్పించండి. రావణ దహనం అయ్యాక మనం అందరం కలిసి ప్రజ్ఞా గారిని వెతుకొచ్చు.
బుల్బుల్ నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడ నాకు కనిపించట్లేదు. అలాగా నీకెక్కడ కనిపించడం లేదా? అయినా నువ్వే కదా ఎప్పుడు అంటుండేవాడివి, 1000 మంది జనం ఉన్నా నువ్వు నన్ను ఈజీగా కనిపెట్టగలని. మరి ఈ రోజు ఏమైందియా? ఇంత తక్కువ మందిలో కూడా నన్ను వెతకలేకపోతున్నావా? ఒక పని చేయి, వెనక్కి తిరుగు. హాయ్ హాయ్ ప్రవీణ్, నన్ను చూస్తే నీకు సంతోషంగా లేదా? అస్సలు లేదు. బుల్బుల్ నీ కాలికి దెబ్బ తగిలింది, ఒక్కరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ప్రవీణ్ రిలాక్స్, నేను పూర్తిగా బానే ఉన్నాను. చూడు, నడవగలను, పరిగెత్తగలను, నా కాలు వాపు కూడా పూర్తిగా తగ్గిపోయింది. బుల్బుల్ కానీ ప్రవీణ్, నేను మిస్ అవుతున్నాను. అందుకే ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టిందని ఇక్కడికి వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. కానీ బుల్బుల్ నీకు నన్ను చూస్తే సంతోషంగా లేదా? నీకు నాకన్నా నీ ఫ్రెండ్ ఈవెంటే ఎక్కువ అయిపోయింది కదా. సో యూ డీల్ విత్ ఇట్, హ్యాండిల్ యువర్ ప్రాబ్లమ్స్. ఐఎమ్ లీవింగ్. హ్యాపీ దసరా. బుల్బుల్ ప్రెగ్నెంట్ ఉంది, ఎక్కడ కనిపించట్లేదు. ఏంటి? అక్క ఎక్కడ కనిపించడం లేదా? తనేమైనా చిన్న పిల్ల ఏంటి జాతరలో తప్పిపోవడానికి? నేను అన్ని చోట్ల వెతికాను, గది బయట చూశాను, లోపల చూశాను, ఇంట్లో చూశాను, బయట చూశాను, కానీ అసలు ఎక్కడ కనిపించలేదు నాకు. అసలు ఇలా ఎలా జరుగుతుంది ప్రవీణ్? నీకైనా నాకైనా అక్క తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తుంది. మనలో ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? అదే నేనే చెప్పాలనుకున్నాను, ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. ఆశ్చర్యంగా ఉంది. నేను తన నెంబర్ కూడా ట్రై చేశాను, కానీ లిఫ్ట్ చేయడం లేదు. నాకు భయంగా ఉంది, తను ఏదైనా ప్రాబ్లంలో ఉందేమోనని. ప్రవీణ్, అక్క ప్రాబ్లం లోనే ఉండుంటుంది, అందుకే ఫోన్ ఎత్తడం లేదు. ఎనీవేస్, ఆలియా ఎక్కడుంది? ఇదంతా కూడా ఆలియా చేసిన పనే అయి ఉంటుంది. అందుకే వెళ్ళి తను అడుగుదాం. తను పట్టుకొని నిజం చెప్పమని అడిగితే అక్క ఎక్కడుందని, ఎక్కడ దాచిపెట్టిందని. ఆలియా ఏమీ చేయలేదు, బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. తను కొద్ది రోజులుగా ఈ ఊళ్ళోనే లేదు. తను ఊర్లో లేకపోతే ఏమీ చేయలేదనుకుంటున్నావా? తను ఎలాంటి అమ్మాయో, అసలు ఏం చేయగలదో నీకు తెలియదు ప్రవీణ్. మనం ఆ తన్నుని పట్టుకుంటే మంచిది. తనకి తెలిసే ఉంటుంది ఆలియా ఎక్కడుందని, అలాగే ప్రజ్ఞాక ఎక్కడుందో కూడా తెలిసే ఉంటుంది. మనం అలా చేయడానికి వీల్లేదు, ఎస్పెషల్లీ అభి ముందు అస్సలు చేయకూడదు. పైగా నీకు తెలుసు కదా, ఒకవేళ మనం ఆలియాని తప్పని నిరూపించడానికి ట్రై చేస్తే తను తప్పు చేయలేదని తెలిసిపోతుంది. అభి మన మీద కోపడతాడు, మనందరం కలిసి తన చెల్లెల్ని టార్చర్ చేస్తున్నామని అనుకుంటాడు. అండ్ సెకండ్లీ, మనం ప్రజ్ఞావతిని విషయంలో ఇంత కన్సర్న్ ఇంకా కేర్ చూపించామంటే అప్పుడు తనకి మన మీద అనుమానం వస్తుంది. దీని గురించి మనం ఏం చెప్తాం? అయితే ఇప్పుడు నువ్వేమంటావు? ఇక్కడే సైలెంట్ గా కూర్చొని అక్క కోసం వెయిట్ చేయాలా? నేను నానమ్మ రఘు కలిసి ఎప్పటి నుంచో వెతుకుతూనే ఉన్నాం. అందుకే నేను నీకు చెప్తున్నాను, నువ్వు నాతో వాదించకుండా అక్కడికి వెళ్ళి కూర్చో. నేను ప్రశాంతంగా కూర్చుంటానని అనిపిస్తుందా? నేను నీతో పాటే వస్తాను ప్రవీణ్. పద వెళ్దాం. సరే పద. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఎంత మంచి ఛాన్స్ వచ్చింది మీకు. ఒకవేళ మీరు ఆ ప్రజ్ఞకి నిప్పంటించిన బాణం వేసేసారంటే అప్పుడు ఆ ప్రజ్ఞ కథ ఈ రోజే అంతమైపోయింది కదా. నా కథ మొదలవుతుంది. ఇది క్రైమ్ స్టోరీ అవుతుంది. టీవీలో చూపించడం మొదలు పెడతారు, పోలీసులు వస్తారు, నన్ను తీసుకెళ్తారు. వాట్ ఆర్ యు సేయింగ్? పోలీసులు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మీరు కేవలం బాణం వేయాలంతే, అబ్బి వేయాల్సిన బాణాన్ని. అది కాకుండా ఎవరి దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు కదా, మనమే ప్రజ్ఞని అక్కడ కట్టేసి ఉంచామని. ఎవరి దగ్గర ప్రూఫ్లు లేవు, కానీ ప్రజ్ఞ శవం అయితే దొరుకుతుంది కదా. అప్పుడు ఇంట్లో వాళ్ళు పోలీసులు పిలుస్తారు, వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అది కాకుండా అది ఒకరి దగ్గరికి వెళ్ళి చూడాల్సిన చోటేమీ కాదుగా. అక్కడికి ప్రజ్ఞ చూడడానికి వెళ్ళలేదుగా. అఫ్ కోర్స్ ఎవరో తను కట్టేశారని అనుకుంటారు. అప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, రావణ్ తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా నా పేరు చెప్పేశారంటే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నేను ఇరుక్కుపోతాను కదా. నేనేమి పిచ్చివాడు కదా, అలా చేయడానికి వీటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు తెలుసా. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇందులో అభి ఇరుక్కుంటాడా? అయ్యుండొచ్చు. నా మీద నింద పడకుండా ఉండడం కోసం నేను అభి పేరైతే తప్పకుండా చెప్పాల్సిందే కదా. ఇప్పటికే అభికి ప్రజ్ఞకి మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రజ్ఞ తన ఆస్తి మొత్తాన్ని లాగేసుకుంది, అందుకే తను చంపాడని చెప్పేస్తాను. ఏమంటున్నారు మీరు అసలు? మీకు మతిగని పోయిందా ఏంటి? లిసన్, ఒకవేళ మీరు అభి పేరు గనక చెప్పారంటే అప్పుడు నేను అందరికీ చెప్పేస్తాను ఈ ప్లాన్ లో మీకు కూడా భాగం ఉందని. మతి నాకు కాదు, నీకు పోయినట్టుంది. నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఇందులో నీకు కూడా భాగం ఉంది. ఒకవేళ అభిని ఇలా చేయకుండా నువ్వు ఆపేవంటే అప్పుడు నేను ఆ విజయ్ని పిలిచి తనకి మరొక 5 లక్షలు ఇచ్చి ఇదంతా ఏదైతే జరిగిందో ఆ మొత్తం నిన్నంతా నీ మీదే వేసామని చెప్తాను. అప్పుడు నువ్వు జీవితాంతం జైల్లో ఉంటావు. ఏంటి మరి ఇదే కోరుకుంటున్నావా నువ్వు జీవితాంతం జైల్లో ఉండాలని? నువ్వేదైనా చేయాలనుకుంటే 10 సార్లు ఆలోచించు రిజల్ట్ గురించి. ఒకవేళ అభి జైలుకి వెళ్తే మరి నా పెళ్లి సంగతి ఏమవుతుంది? అలాగని తను వెళ్ళలేదంటే అప్పుడు నేను ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. నువ్వు ఇక్కడికి రావడం మంచిదైంది, అది కూడా రావణ దహనానికి ముందే. బుల్బుల్, ఏంటమ్మా? మన ప్రజ్ఞ ఇక్కడ కనిపించడం లేదు. లేదు అంటే అసలు తను ఎక్కడుందా అని. నువ్వేం టెన్షన్ పడుకు, నేను చూస్తాను. అభి ఇక నాటకాలు ఆపి సైలెంట్ గా వచ్చి రావణ దహన చేయి. చూడు, నీకు తెలీదు, చాలా కష్టపడి నేను స్పాన్సర్స్ ని ఒప్పించాను. అండ్ యు నో వాట్, నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను నువ్వు రావణ దహన చేస్తావని, అలాగే ప్రజ్ఞవతిని కూడా వెతకడానికి హెల్ప్ చేస్తావని. ఇంతవరకు రాలేదు, ఎందుకు దాగుడు మూతలాడుతోంది? షో ఆఫ్ చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఒకవేళ నిజంగా ఏదైనా ప్రాబ్లంలు ఇరుక్కుందా? ఎప్పుడైనా ఎవరైనా ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వాళ్ళకి మనసులో మాట ఎంత దూరంలో ఉన్నా తప్పకుండా వినిపిస్తుంది.
ఈ రోజు ఆయనకి నా మనసులో మాట వినిపించి తీరాలి. ఏమండి, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా పిలుస్తున్నాను. దయచేసి నేను చెప్పేది వినండి, నా దగ్గరికి రండి. ఈ గొంతు ఎలా అనిపించిందంటే ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. ఎంతగానో ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని. మీకోసం నేను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కష్టాల్ని భరించగలను. నా కారణంగా మీకు అసలు ఎలాంటి సమస్య రాకూడదు. నాకెందుకు ఇలా అనిపిస్తోంది? నా వాళ్ళు ఎవరో ఏదో సమస్యలో ఉన్నారు, సహాయం చేయమని పిలుస్తున్నారని. ఏమైంది? అది ప్రవీణ్, నాకు ఎందుకో తెలియదు కానీ ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎవరి గొంతు అభి? నాకైతే ఎవరి గొంతు వినిపించలేదు. అది సరే, నువ్వు పద పద వెళ్దాం. చెప్పండి, సీతా సమేత శ్రీరామచంద్రుడికి జై.